హన్మకొండ జిల్లా పత్తిపాక గ్రామంలో కొనసాగుతున్న క్వారీ వ్యవహారం వివాదాస్పందంగా మారింది. గ్రామంలో అనుమతుల కంటే అధికారం క్రషర్ మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిమితికి మించి నిర్వహిస్తున్న క్రషర్ అనుమతి వెంటనే రద్దు చేయాలని గ్రామ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కలిసి ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ విషయంపై వివిధ శాఖ అధికారుల పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకుండా డాంబర్ ప్లాంట్ నిర్వహిస్తూ ప్రకృతి నాశనం చేస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. క్వారీ యజమానులు రవీందర్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. క్వారీ కలాపాల వల్ల గ్రామంలో కాలుష్యం పెరుగుతుందని, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి మాటల్లో చెబుతున్నారు. రమేష్, నేను 7వ వార్డు మెంబర్ని. పత్తిపాక గతంలో పాలకవర్గం ఏం చేసిందో ఏమో మాకు తెలియదు. దీనివల్ల గ్రామాల ప్రజలు పిల్లలు చాలా అవస్థకు గురవుతారు డాంబర్ ప్లాంట్ వల్ల. కాబట్టి అవన్నీ మూసివేయాలని కోరుకుంటాను. పాతదానికి రద్దు చేయాలి, కొత్తది కూడా అనుమతులు ఇవ్వద్దు. దయచేసి ప్రభుత్వ అధికారులందరికీ దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాను. రాంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన నూతనంగా ఏర్పడ్డ పాలకవర్గం, మా ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు అందరం కలిసి మేము ఏకాభిప్రాయంతో మా పత్తిపాక గ్రామంలో క్రషర్లు డాంబర్ ప్లాంట్ ఉండొద్దని కంట నిర్ణయంతో తీసుకొని మేము ముందుకు సాగుతున్నాం. గత నెల రోజుల నుంచి మా పరిధిలో ఉన్న ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని కలిసి పర్మిషన్లు ఇవ్వద్దు, పర్మిషన్లు ఇస్తే మాత్రం మేము మా పత్తిపాక నుండి మా ప్రజలమంతా కలిసి టెంట్లు వేసుకొని అక్కడ వంట వార్పు కూడా చేసుకొని దాన్ని మూసివేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాము. కలెక్టర్ దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేస్తే ఇది ఆన్లైన్లో ఆల్రెడీ టెండర్లు వచ్చినాయి, మీకు తెలియదా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ టెండర్లు వచ్చిన విషయం మాకు తెలియదు. మేము 3 నెలలే అవుతుంది కాబట్టి 2005 నవంబర్ డిసెంబర్లో వచ్చిన ప్రకటన కాబట్టి అది మీరు చూసుకోరా, మీ గ్రామం నుంచే మీకు పర్మిషన్లు ఇస్తేనే మేము ఆన్లైన్ అంతా ఓకే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. కాకపోతే ఇదివరకు మన అధికారుల పాలన జరిగింది కాబట్టి ఈ 2 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే మాత్రం దాన్ని కూడా రద్దు చేసుకోవాలని చెప్పి మేము పాలకవర్గం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ రద్దు చేయకపోతే మాత్రం చాలా ఎత్తున గ్రామం నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా అక్కడ వంట వార్పు చేసుకుని టెంట్లు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తాము. ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదివరకు పాలకవర్గం అనేది వాళ్ళకు తెలియక ఇది బంద్ చేస్తున్నాం అనే విషయం చెప్పి వాళ్ళతో సంతకాలు పెట్టించుకొని ఈ క్రషర్కు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి గత పాలకవర్గం చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మేము అంతా యూత్తో ఉన్నాం. మేము ఏదైనా ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించి మేము గ్రామ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి మేము ప్రతి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ విధంగా మేము మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాము. కలెక్టర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగి వచ్చేంతవరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు గజ్జరాజు, పత్తిపాక 3వ వార్డు మెంబర్. పాతదానితో ఇబ్బంది పడుతున్నాం, కొత్తదానికి మేము పర్మిషన్ ఇవ్వని మా వార్డు మెంబర్లు అందరూ కలిసి పోరాడతాం. మాకు సహకరిస్తలేరు, దీన్ని కొద్దిగా స్పందించాలని కోరుకుంటున్నాం. ఏదైతే కొత్త టెండర్లు నిర్వహించి
కొత్త క్రషర్లకు అనుమతిస్తుందో దాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఈరోజు మేము ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. కలెక్టర్ గారు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇది మా పరిధిలో లేదు అని చెప్పేసి అనడం మాకు చాలా బాధాకరంగా ఉంది. వెంటనే అధికారులు, సంబంధిత అధికారులు, మైనింగ్ శాఖ కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ స్పందించి మా ఊరికి కొత్త క్రషర్ రాకుండా అదేవిధంగా పాత క్రషర్తో చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ పాత క్రషర్ను కూడా ముగించాల్సిందిగా మేము ఈరోజు పాలక మండలి తరఫున మేము అందరం వచ్చేసి ఈరోజు ఇక్కడ డిమాండ్ చేస్తున్నామండి. నా పేరు ప్రతాప్ నాలికే, ఫస్ట్ వార్డు మెంబర్ ఆఫ్ పత్తిపాక. దాని నుంచి వచ్చినాము. మాకు కొత్త పాత కేసరికే ఇబ్బంది అవుతుంది. పాత కేసరి వలన బాగా, ఎందుకంటే ఇప్పుడు ఇండ్లు కూలిపోవడం, మన ఒకటే కేసరి పెట్టిండు, కేసరి తర్వాత మళ్ళీ డాంబర్ ప్లాంట్ పెట్టిండు. దాని వలన అటు పనులకు పోయిన వాళ్ళకైనా దేనికైనా రైతులకైనా అన్నిటికీ ఇబ్బందులు, చాలా బాధంగా ఇబ్బంది పడతాను. అది కేసరు పర్మిషన్ లేకుండా పెట్టినందుకైనా ఇప్పుడు ఆపాలి, ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడతారు. అందుకనే మళ్ళీ కొత్త కేసీఆర్కు సూత అనుమతులు ఉండద్దు అని మేము కోరుకుంటున్నాం. అంతే సార్. మాది షాంపేట మండలం పత్తిపాక గ్రామం. నేను పత్తిపాక గ్రామ ఉప సర్పంచ్ని. నా పేరు రాజు. మాకు మా గ్రామంలో ప్రధాన సమస్య ఒకటి ఎదురైంది. గత 13 సంవత్సరాల కింద 2014లో దేవేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి అనే వ్యక్తులు 4 మీటర్ల వరకు లోతు తవ్వుకొని ప్రెషరు మేము మన బాంబు వేల్చే పదార్థాలు నిల్వ చేసుకుంటామని పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ ఆ పర్మిషన్ పరిమితి మించి 4 మీటర్లు పోయి 200 మీటర్లు దాటి క్రెషర్ ద్వారా ఏమవుతుందో, క్రెషర్ పెట్టడం వల్ల 200 మీటర్లు దాటి బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇల్లు పగుళ్ళు ఏర్పడడం, మన పగుళ్ళు ఏర్పడి ఇల్లు పగిలిపోవడం, భూగర్భ జలాలు నట్టడిగిపోవడం, మన దాంతోపాటు పంట పొలాలు అనేది నాశనం అవ్వడం జరుగుతుంది. తద్వారా క్రెషర్ ద్వారా వచ్చే దుమ్ము ధూళి, దాంతోపాటు పర్మిషన్ లేని డాంబర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకొని దాని నుండి వచ్చే విషవాయువులు గాల్లో కలిసిపోయి మా గ్రామం మొత్తం మనకి శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి క్రెషర్ అనుమతులు, డాంబర్ ప్లాంట్ అనుమతులను రద్దు చేసి మాకు గ్రామం నుంచి కాపాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ భూములకు అనేటివి మేము బోర్ వేసుకుంటే కనుక ఇంతకుముందు 50-60 మీటర్లకు 50-60 ఫీట్లకు పడే బోరు ఇప్పుడు 400 నుంచి 450 ఫీట్లకు వేసినా కూడా బోరు పడుతుంది లేదు. కేవలం ఇది ఏంటంటే ఆ క్రెషర్ వల్లనే 200 మీటర్లు దాటి లోతు తవ్వడం వల్ల ఇల్లు మేము పిల్లర్లు పోసుకుంటే పిల్లర్ల కానించి స్లాబ్ వరకు కూడా పగిలిపోతున్నాయి. ప్రతి ఒక్క ఇల్లు కూడా కదులుతూ ఉంది. దాని ద్వారా గ్రామస్తులు భయపడము, ఆందోళన చెందడం అనేది జరుగుతూ ఉంది. మేము నూతనంగా ఎన్నికైన పాలకవర్గం నుంచి పాలకవర్గం నుంచి ఏం కోరుకుంటున్నామంటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రెషర్ను పర్మిషన్ను రద్దు చేయాలని, దాని నుండి క్రెషర్ నుంచి మా గ్రామస్తులందరినీ కాపాడాలని, అలాగే నూతన క్రెషర్ను మేము ఏర్పాటు చేస్తున్నామని కొందరు వ్యక్తులు శ్రీంగారం క్రెషర్ అతనట, ఆయన పేరు మనకు తెలియదు, ఆయన పేరు జగన్ రెడ్డి అట, ఆయన వచ్చి కొత్త క్రెషర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కొంతమంది రైతుల దగ్గరికి వచ్చి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము భూమి పట్టా భూములు కాదు, ఇవి లవన్ పట్టా భూములు, మీరు అమ్మకపోతే గుంజుకుంటామని చెప్పేసి రైతులను బెదిరించడం జరుగుతుంది. బెదిరించిన వెంటనే రైతులు ఏం చేసి మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే మేము ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసినాము. గత 10 రోజుల నుండి ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాము, ఆర్డీఓ కంప్లైంట్ చేసినాము. ఈరోజు మన ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా దరఖాస్తు చేస్తే కలెక్టర్ గారు అది ఆన్లైన్ ప్రొసీజరు, దానికి మేమేం చేస్తాము అంటే మీరు ఏం చేసినా కూడా మాకు మైనింగ్ అధికారుల నుండి కానీ, పొల్యూషన్ డిపార్ట్మెంట్ నుండి కానీ స్పందించి మా గ్రామం నుండి ఆ క్రెషర్లు పర్మిషన్లు రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అక్కడ వచ్చే ప్రధాన సమస్యలు ఏంటంటే, మా చుట్టుపక్కల 4-5 గుట్టలు ఉంటాయండి. ఆ గుట్టలలో కొంచెం జీవరాశులు ఉంటాయి. ఆ జీవరాశులు వీటికి వచ్చే శబ్దాల వల్ల ఆ జీవరాశులు వచ్చి పంట పొలాల మీద పడి పంటలను మొత్తం పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నాయి. ప్లస్ ఇల్లు మొత్తం పూర్తిగా కూలిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఉన్న క్రెషర్ను బంద్ పెట్టాలి, కొత్త క్రెషర్కు పర్మిషన్ ఇవ్వకూడదని ప్రధానంగా చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. అసలు మా భూములు ఎక్కడివి, మేము లవాన్ పట్టా ఎక్కడిది, మా పేరు మీద ఉన్న భూములను గవర్నమెంట్ గుంజుకోవడం ఎక్కడిది అని చెప్పి రైతులు భయపడుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు స్పందించి మాకు ఎలాంటి అనుమతులు, మా గ్రామానికి క్రెషర్ అనుమతులు అనేవి ఇవ్వకూడదని చెప్పి మేము కోరుకుంటూ ఉంటున్నాం మేడం.